అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. ఏది నశించిపోతుందంటే మానవాళి నశించిపోతుంది, మానవులు నశించిపోతున్నారు. ఇదిగో ఆత్మలో వారు బలహీనులై, ఆత్మలో వారు ఎదగలేక, ఆత్మలో వారు కృంగిపోయిన వారుగా ఉండి ఇదిగో నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నవారు. యేసుప్రభువు వారిని కనుగొని వారు ఏం చేస్తారంటే బాగు చేస్తున్నాడు. ఈ రోజున నీవు కూడా దేవుని మాటలు విన్నట్లయితే, ఆయన యొక్క చప్పుడు నువ్వు విన్నట్లయితే, యేసుప్రభువు నడుస్తున్నాడు, నీ పక్కనే నడుస్తున్నాడు, నీవు గ్రహించుకుని నీ మనోనేత్రములు తెరిచి ప్రభువుని చూసినట్లయితే ప్రభువు నీకేం కలుగు చేస్తాడంటే ఆయన నీ ఆత్మను రక్షిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఈ మాటను కొద్దిగా లోతుగా మనం ధ్యానం చేస్తే యేసుప్రభువు అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహోత్కార్యాలు ఆయన చేసి వేరొక ప్రాంతానికి వెళుతూ ఉన్నాడంటాడు. వేరొక ప్రాంతానికి వెళుతూ ఉంటే ఆ వెళ్ళే దారిలో ఒక అతను కూర్చుని ఉన్నాడు. అతను ఎలాంటి వ్యక్తి అంటే ఏదో నార్మల్గా నాలాగా మంచి బట్టలు వేసుకుని, లేకపోతే ఖాళీగా ఆడు కూర్చుని ఏదో పిచ్చాపాటి మాటలు మాట్లాడుకునేవని కాదు. అతను ఎలాంటి వాడంటే అతను గుడ్డివాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అతను గుడ్డివాడు అంటాడు. గుడ్డివాడికి చూడండి ఎంత ఆసక్తి ఉందో. గుడ్డివాళ్ళు ఎలా ఉంటారు? బహుశా కళ్ళు లేకపోతే ఏదో ఇంట్లోనో లేదా ఎక్కడైనా మూలలో కూర్చున్నారు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో వారికి తెలియదు, వారికి కలర్స్ ఎలా ఉంటాయో తెలియదు, వారికి ఆహారం ఎలా ఉంటుందో తెలియదు, వారి మొహం వారికి ఎలా ఉంటుందో కూడా తెలియదు. అందుకని ఇప్పుడు ఆ దేవుని బట్టి వారు ఎలా ఉంటారంటే మనకెందుకు వచ్చిన గోలరా బాబు, ఎవరిని కనిపిస్తే ఎవరితో మనకు గోల ఎందుకు అని చెప్పేసి వారు మౌనంగా అలాగే కూర్చుంటారు. కానీ ఈ గుడ్డివాడిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ గుడ్డివాడిని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ఈ గుడ్డివాడికి ఎంత విశ్వాసం ఉందండి, ఎంత ఆసక్తి ఉంది, ఎంత ఆయనకి ఇదిగో నేను బాగు చేయబడాలి, ఇదిగో యేసుప్రభువు చేత నేను స్వస్థత పొందుకోవాలని ఆ గుడ్డివాడు ఎంత ఆశతో ఎదురు చూస్తున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నాదొక ప్రశ్న. మనకి అన్ని అవయవాలు పర్ఫెక్ట్గా ఉండి, మన కాళ్ళు చేతులు బాగానే ఉండి, మన మొహం ముక్కు బాగానే ఉండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా మరి దేవుణ్ణి ఎందుకని వెతకలేకపోతున్నారు? దేవుడు మీ పక్కనే నడుస్తున్నప్పుడు ఆయన ఎందుకని మీరు కనుగొనలేకపోతున్నారు? యేసుప్రభువు మీతో సహవాసం చేయలేని ఆయన మీ దగ్గరకు వస్తే ఆయన ఎందుకని మీరు గుర్తు ఎరగలేకపోతున్నారు? వాడు ఫిజికల్గా గుడ్డివాడే, కానీ ఆత్మ సంబంధంగా వాడు కళ్ళు ఉన్నవాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చూడండి ఒక మాట ఏముందంటే, ఆయన వేరొక పట్టణమునకు సమీపించుచున్నప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుని ఏం చేస్తున్నాడంటే భిక్షాటన చేస్తున్నారు. ఇటు వచ్చేవారిని అటు వచ్చేవారిని, అయ్యా ధర్మం చేయండి బాబు, అయ్యా ధర్మం చేయండి ఆయన, ఇదిగో ఏమని ఉంటే మాకు ఇవ్వండి అయ్యా అని చెప్పేసి భిక్షాటన చేస్తున్న ఒక గుడ్డివాడు యేసుప్రభువు గురించి విన్నాడు ఎప్పుడో. బహుశా యేసుప్రభువు ఒక ఆయన ఉన్నాడంట. యేసుప్రభువు అనేక మందిని బాగు చేస్తున్నాడంట. యేసుప్రభువు అనేక మందిని స్వస్థపరుస్తున్నాడంట. యేసుప్రభువు అనేక మందిని ఇదిగో ఈ యొక్క గుడ్డి వారికి కళ్ళు ఇస్తున్నారంట, చెవిటి వారికి వినికిడి శక్తిని ఇస్తున్నారంట, కుంటి వారికి కాళ్ళు ఇస్తున్నారంట, మాట్లాడలేని వారికి మాట్లాడే ఆ స్వరపేటిని ఇస్తున్నాడంటని ఈ గుడ్డివాడు వినుంటాడు బహుశా, నేను అనుకోవటం. లేకపోతే మరి యేసుప్రభువు ఆ మార్గంలో వస్తున్నాడని ఈ గుడ్డివాడు తెలిసినప్పుడు ఎందుకు కేకలు వేసేయాలి? ఎవరో ఒక ఆయనలే అనుకోవచ్చు కదా. కానీ ఇతను విన్నాడు యేసుప్రభువు గురించి. బహుశా ఎప్పుడో విని ఉంటారు, ఎందుకంటే ఆ నోట యేసుప్రభువు చేస్తున్న అద్భుత కార్యాలు, యేసుప్రభువు చేస్తున్న మహత్ కార్యాలు ఆ యొక్క దేశమంతటా ఏమవుతుందంటే ఇదిగో అది స్ప్రెడ్ అయిపోతుంది, ఆ దేశమంతా విస్తరింపబడుతుంది. ఇదిగో అందుకని యేసుప్రభువు ఒక ఆయన ఇదిగో నజరేయుడు యేసు అంట, నజరేయ ప్రాంతానికి చెందిన యేసు అంట అనేక మందిని బాగు చేస్తాడంటరా, అనేక మందిని స్వస్థపరుస్తున్నాడంటరా, అనేక మందిని ఇదిగో గుడ్డివారికి కళ్ళు ఇస్తున్నారంటరా అని చెప్పగానే ఈ గుడ్డివాడికి ఎక్కడో ఒక ఆశ ఉందండి. అర్థమవుతుంది నా మాటలు? ఈ గుడ్డివాడికి ఎక్కడో ఒక ఆశ ఉంది. ఓహో, యేసుప్రభువు ఆయన ఒకళ్ళు ఈ మార్గంలో వస్తే నేను ఆయన్ని విడిచిపెట్టకూడదు. యేసుప్రభువు అనే ఒక ఆయన ఈ వేలో వస్తుంటే, ఈ మార్గంలో వస్తుంటే, ఈ దారిలో వస్తుంటే నేను ఆయన్ని విడిచిపెట్టకూడదు, గట్టిగా నేను ఆయన్ని పట్టుకోవాలి, లేకపోతే గట్టిగా నేను కేకలు వేయలేని ఇతను ఫిక్స్ అయిపోయి
ఈ గుడ్డివాడికి ఉన్న ఆశ, ఈ గుడ్డివాడికి ఉన్న విశ్వాసముని ఈ రోజున అన్ని అవయవాలు కలిగిన వ్యక్తులకు ఉండలేకపోతుందండి. ఎంత విచారకరమైన బాధ అంటే, దేవుడు మనకు అన్ని పర్ఫెక్ట్గా ఇచ్చాడు, అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నాయి, మంచి మంచి విలాసవంతమైన ఉండడానికి మంచి గృహం ఉంది, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి, తినడానికి ఆహారం ఉంది, ఇదిగో మనం బయటికి వెళ్ళడానికి మంచి వాహనాలు ఉన్నాయి, అంతా చక్కని ప్రభువు సకల ఐశ్వర్యం లేకపోతే సకల వసతులు కలిగిన జీవితం నీకు ఇచ్చినప్పుడు మరి ఎందుకుని ప్రభువుని స్తుతించలేకపోతున్నావు? ప్రభువుని ఎందుకని ఆరాధించలేకపోతున్నావు? ప్రభు మందిరానికి వచ్చి నువ్వు ఎందుకు ప్రభు మందిరంలో గోచాడలేకపోతున్నావు అంటే, నీవు ఆత్మ సంబంధంగా నీవు గుడ్డివాడివి, ఆత్మ సంబంధంగా నీవు ఆత్మ చచ్చిపోయిన వారై ఉండాలి. ఏమండి, ప్రభు యొక్క మాట ఏముంటుందండి? ప్రభు యొక్క లేఖనం తెలియపరుస్తున్నాయి, సజీవులే కదా నిన్ను ఆరాధించేది. ఏమండి, సజీవులే కదా ప్రభువును స్తుతించేది, బ్రతికి ఉన్నవారే కదా మందిరానికి వచ్చి ప్రభువును స్తుతించేది. అరే, మందిరం రానులు చచ్చిపోయిన వాళ్ళు అంటే వారు శారీరకంగా బతికున్నారు, కానీ ఆత్మలో వారు చచ్చిపోయిన వారే నా దృష్టిలో. దేవుని మందిరంలో ఎవరైతే వస్తారో, ఎందుకంటే ప్రభు అండి ప్రతి సెకండ్ ప్రతి నిమిషం నిన్ను కాపాడుతున్నాడు. లేకపోతే ప్రభు మనల్ని విడిచిపెట్టేస్తే మనం ఎప్పుడో నశించుకోవలసిన వారు. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో త్రోవ పక్కన ఒక గుడ్డివాడు ఏం చేస్తుంటే భిక్షాటం చేస్తున్నాడు, కూర్చుని అడుక్కుంటున్నాడు, వచ్చే పోయేవారిని ధర్మం చేయమని అడుక్కుంటున్నాడు, బెగ్గింగ్ చేస్తుంటే వాడికున్న ఆసక్తి, వాడు ఎలా ఆలోచిస్తున్నాడంటే చూడండి, వాడికి ఎంత ఐక్యూ ఎక్కువ ఉందో, వాడికి ఎంత మెమరీ ఎక్కువ ఉందో చూడండి. ఇదిగో ఆ యొక్క జనము సమూహం అంట, ఆ ప్రజలు యేసు ప్రభువారిని వెంబడిస్తున్నారంట. యేసు ప్రభువారు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళుతున్నప్పుడంట యేసు ప్రభువారిని వెంబడించేవారు కోకొలలో ఉన్నారంటండి. యేసయ్యా నన్ను స్వస్థపరచు, యేసయ్యా నన్ను బాగు చేయి, యేసయ్యా ఇదిగో మా ఇంటికి రా, యేసయ్యా మా ఇంట్లో ఉండు, యేసయ్యా నువ్వు మా ఇంటికి వస్తే మేము దీవించబడతాం, నువ్వు మా ఇంటికి రా అని ఆనాడంటే యేసు ప్రభువారినండి కోకొలలుగా ప్రజలు వెంబడిస్తున్నారంటండి. వెంబడిస్తుంటే ఈ రోజున అంతమందిని మరి యేసు ప్రభువారు వారి ఇంటికి వెళ్ళాలంటే, లేకపోతే వారి దగ్గర కూర్చోవాలంటే, వారి దగ్గర బస చేయాలంటే అది జరగని పని కదండి. ఎందుకంటే చాలా మందిని లెక్కింపలేనంత జనసమూహం ఆయన వెంబడిస్తుందంటండి. వెంబడిస్తున్నప్పుడు ఈ గుడ్డివాడు ఏం చేశాడంట, అప్పుడు వరకు ఆ ఏరియా అంతా చాలా ప్రశాంతంగా ఏదో 2-3 లేకపోతే 4-5 లేదా 10 మందితో ఉండే ఆ ఏరియా అంతా, ఆ రోడ్డు అంతా, ఆ మార్గం అంతా కిక్కిరిసిపోయిందంట, కేకలంట, మాట్లాడుకుంటుంటే ఆ గుడ్డివాడికి అప్పుడు ఆ ఆలోచన కలిగి ఒక పక్కన అడుగుతున్నాడంట, అరే నాయనా ఏంటి బాబు, అయ్యా ఏంటి, ఇదిగో ఈ మార్గంలో ఇంతమందిని ప్రజలు నేను ఎప్పుడు ఆ చప్పుడు వినలేదే, ఇదిగో ఎప్పుడు ఇంతమంది ఈ రోడ్లో తిరగడం నేను ఎప్పుడు ఆ శబ్దాలు వినలేదే, ఏంటి ఈ రోజున ఇంతమంది ప్రజలు ఇదిగో మాట్లాడుకుంటున్నారు, ఇంతమంది ప్రజలు నడుస్తున్నారేంటి అని అడిగినప్పుడు ఒకడంట, నీకెందుకు రా, నువ్వు కూర్చో, నీకేం కావాలి, డబ్బులు కావాలి కదా, నోరు మూసుకుని తీసుకో, ఇగో డబ్బులు అంటే కాదు ఏంటి, నాకు ఒక సమాధానం చెప్పు, ఏంటి ఇది ఎంత గోల ఏంటి, ఇంత శబ్దం ఏంటంటప్పుడు అక్కడ చూడండి నాకు ఆ మాట చదవండి ఒకసారి. వాడు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడంట. ఏంటంటండి, ఇదిగో నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్తున్నాడయ్యా, అందుకే ఎంతమంది ప్రజలు ఆయనను వెంబడిస్తున్నా. యేసయ్య వెళ్తున్నాడా? యేసు ప్రభువారు ఈ మార్గంలో వెళ్తున్నారా? యేసయ్య అంటే ఆయనేనా? నజరేయుడైన యేసయ్యనే? ఆయనే. ఇదిగో ఫలానా యేసయ్య అంటే ఆయనే. ఇదిగో ఫలానా యేసయ్య అంటే అవునయ్యా బాబు ఆయనేనయ్యా, ఆయనేనా అని చెప్పేసి ఈ గుడ్డివాడంట అప్పుడు వరకు అడుక్కున్న డబ్బులన్నీ పక్కన పడేశాడు. వాడి దగ్గర ఒక చెప్ప పల్లె ఉంటే ఆ పల్లెని ఆ ప్లేట్ని పక్కన పడేసాడు. ఇదిగో వాడి దగ్గర ఉన్న మొత్తం విడిచిపెట్టేసి కేకలు వేస్తున్నాడు. ఏమని కేకలు వేస్తున్నాడు చూడండి, ఇక్కడ ఏమని కేకలు వేస్తున్నాడు, యేసు దావీదు కుమారుడా నన్ను ఏంటంటండి కరుణించు. మన వీడికి ఎవరు చెప్పారు? యేసు ప్రభువారి దగ్గరికి వస్తే స్వస్థత ఉందంటని ఎవరు చెప్పారు? యేసు ప్రభువారు బాగు చేస్తారని ఎవరు చెప్పాడు వీడికి? యేసు ప్రభువారు ఇదిగో నన్ను కరుణిస్తే, యేసు ప్రభువారు నా ముందు నిలిచి ఉంటే నాకు కన్నులు వస్తాయని ఎవరు నీకు చెప్పారు అంటే ఎవరు చెప్పలేదయ్యా, ఎవరు చెప్పలే.
కానీ ఆ నోట అనుకుంటే నేను విన్నా. మరి నువ్వు ఆ నోట వింటే నీకు అంత విశ్వాసం ఉంటే, మరి ఇక్కడ సేవకులు నిలబడి గొంతు చించుకొని అరుస్తుంటే మరి వచ్చి కూర్చుని విశ్వాసులకి ఎంత విశ్వాసం ఉండాలి? ప్రభు ఎన్ని మేలు చేస్తాడని ఎంత విశ్వాసం ఉండాలి? అందుకని కింద ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది అంటే, నీ విశ్వాసమే నిన్నేం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీవు బాప్తిస్మము తీసుకున్న వ్యక్తివి, నీవు క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివి, క్రీస్తు మాధుర్యమును నీవు అనుభవించిన వ్యక్తివి, క్రీస్తు ప్రేమను అనుభవించిన వ్యక్తివి. మరి క్రీస్తు మీద నీకు ఉండవలసిన విశ్వాసం ఎంత కొరములో ఉంది? మరి యేసు ప్రభువారి మీద ఉండవలసిన విశ్వాస జీవితము ఎంతవరకు ఉంది నీ మీద అని చేసుకుంటే 10%, 20%, లేకపోతే 30%, లేకపోతే 50%, లేకపోతే 100%? ఎంత శాతం ఉంది? ఈ రోజున యేసు ప్రభువారి గురించి విన్న ఆయన, ఈ గుడ్డివాడు మనకెందుకు లేరా బాబు, మనం అడుక్కుంటే చాలు, మనకు ఆ పూట అన్నం దొరికితే చాలు, మనం అన్నం తినేసి ఆడ పడుకుంటే చాలు, మనల్ని ఎవరు పట్టించుకుంటారులే, మనల్ని ఎవరు ఆదరిస్తారులే అనుకోలేదండి. ఈ గుడ్డివాడికున్న విశ్వాసము ఈ రోజున అన్ని అవయవాలున్న మంచి వ్యక్తులకి ఉండలేకపోతుంది. ఎంత విచారకరమో అని ప్రభు అన్నాడు కదా, విశ్వాసం లేని జీవితము మృతము, విశ్వాసము లేని క్రియలు మృతమైనవి. ఈ రోజున నువ్వు విశ్వాసము లేకుండా నీవు మందిరానికి వచ్చినా, లేకపోతే విశ్వాసము లేకుండా నీవు మందిరంలో కనబడినా, ఏదో సావుకులు కనపడాలి, అయ్యగారికి చెప్పాలి, అయ్యగారికి కనపడాలి, అయ్యగారికి మందిరానికి రాకపోతే ఎందుకు ప్రార్థన రాలేదేమన్నా అడుగుతాడని, అందుకు వచ్చానని కాదని ఈ రోజున నీవు సరి చేయబడటానికి మందిరానికి వచ్చావు. హల్లెలూయా. ఈ రోజున నా ప్రభువు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఆయన చూసి కేకలు వేయాలి, యేసయ్యా నన్ను కరుణించి ప్రభా, ఈరోజు నా కుటుంబం పాడైపోతుంది, ఇదిగో నా కడుపును పుట్టిన వారు పాడైపోతున్నారు, ఇదిగో నా వ్యవస్థ పాడైపోతుంది, నా ప్రజలు పాడైపోతున్నారని నీవు కేకలు వేయాలండి. ఈరోజు నువ్వు కేకలు వేయడానికి మందిరానికి వచ్చావు. హల్లెలూయా. మౌనంగా కూర్చుని ఏదో వాక్యం వినేసి ప్రభా నీకు స్తోత్రం అని చెప్పుకోవడానికి కాదు, నీవు దేవుని మందిరంలో గోజాడాలి. దేవుని మందిరంలో నువ్వు కేకలు వేయాలి. ఆ గుడ్డివాడి కేకలు వేశాడు కదా, ఏమని కేకలు వేశాడు? అసలు యేసు ప్రభువారి దగ్గరికి వస్తే నేను బాగు చేయబడతానని వాడికి ఎవరు చెప్పాడంటే, ఎవరు చెప్పలా. చెప్పాడా? ఏమ్మా, అరే గుడ్డోడా రారా నీతో సాహసం చేస్తాను, ఏంట్రా ఏం తిన్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, బ్రష్ చేసావా, స్నానం చేసావా అని సాహసం చేసే వాళ్ళు ఉంటారండి. ఎవరమ్మా గుడ్డోడితో సాహసం చేస్తారు? ఎవరన్నా? ఆడ అసలుకే స్నానం చేయడు, ఆడి దగ్గర మంచి వాసన వస్తాం, ఆడిని ఇలాగో చూసుకోవాలరా బాబు అని ఈడెందుకు, ఈడితో సాహసం చేస్తే నేను కూడా అలాంటి అనుకుంటారని చెప్పేసి కొంతమంది సాహసం కాడి చేయరు. ఆడి పట్టించుకునేవాడే ఉండరు. మరి ఎలా అంటే, ఇలాగే గుడ్డివాడు పక్కన కూర్చొని ఆడుకున్నట్టే, ఇలాగో బళ్ళు ఉంటే బల్ల మీద కూర్చున్నారంట ప్రజలు కొంతమంది. అంటే నేను అనుకోవటం, నేను ఆలోచించుకుంటాను. కూర్చుని అరే ఫలానా యేసు ప్రభువారు ఇదిగో ఆ గల్లయ ప్రాంతంలో ఎన్ని అద్భుతాలు చేశారా, మొన్న యేసు ప్రభువారు ఇదిగో ఆ కానాను విందుకు వెళ్ళినప్పుడు ఇదిగో నీటిని ద్రాక్ష రసంగా మార్చాడప్పా, ఎంత మధురంగా ఉన్నాయిరా. ఇదిగో యేసు ప్రభువారు మొన్న అక్కడ ఒక ఆయన చనిపోతే వారిని లేపారంటరా. యేసు ప్రభువారు ఇదిగో యేసయ్య ఆ నజరేయుడైన యేసు ఇదిగో ఇక్కడ వచ్చి మొన్న ఎంత అద్భుతం చేశాడురా అని ఆ నోట చెప్పుకుంటుంటే, అలాగే లల్లు పక్కన అలాగే లల్లు కూర్చుంటాడు, ఒకడు కూర్చుంటే ఇలాగ ప్రజలు మాట్లాడుకుంటే అది విన్నాడంటాడు. అది విని ఏం చేశాడు? అతని విశ్వాసాన్ని పెంపొందించుకున్నాడు, అతని విశ్వాస జీవితాన్ని ఏం చేసుకుంటే బలపరుచుకున్నాడు. ఈరోజున అంటే వినుట వలన మనకేం కలుగుతుందండి? ఏమా వినుట వల్ల మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. అందుకనే మనం వినేవారుగా ఉండాలి. ఏది వినేవారుగా ఉండాలి? దేవుని వాక్యమే వినాలి. మన లోక సంబంధమైన వారు ఏది వినకూడదు. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఒక విశ్వాస వీరులుగా నిన్ను మారుస్తుంది, విశ్వాస జాబితాలో నిన్ను తీర్చిదిద్దుతుంది. అందుకనే ఆ గుడ్డివాడు ఈ ప్రజలు చెప్పుకుంటున్న మాటను విన్నాడంటండి. విని అతను ఏం చేశాడు? తన హృదయంలో ఆ మాటలు దాచుకున్నాడు. ఆ మాటలు దాచుకోవటం వల్ల అతనికి ఒక విశ్వాసము కలిగి జీవించాడు. ఎప్పుడు దొరుకుతుంది అవకాశం? గోల్డెన్ ఛాన్స్ అంటారు కదా, ఈ గోల్డెన్ ఛాన్స్ ఎప్పుడు దొరికిద్దా మిస్ చేసుకోకూడదు. ఇదిగో యేసు ప్రభువారు నేను గట్టిగా పట్టుకోవాలి, నన్ను బాగు చేయమని ఆయనను వేడుకోవాలని వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తూ ఉంటే యేసు ప్రభువారు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడట. యేసు ప్రభువారు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే ఇదిగో చాలా
చాలా మంది ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారంట. ప్రజలు వెంబడిస్తుంటే ఈ గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు. అయ్యా ఏంటి బాబు, ఏంటి నాయనా, ఎంతమంది ప్రజలు, ఏంటి నాయనా, ఇదిగో ఈరోజు నాకు కలెక్షన్ బాగుంటుందిలే, ఇంతమంది ప్రజలు వస్తున్నారు, నాకు అదిగో తలాకుతో ₹1 వేసినా చాలా వేల రూపాయలు డబ్బులు వస్తాయని వాడు అనుకోలేదండి, అనుకోలేదు. యేసుప్రభు వారు వెళ్ళారులే, నాకెందుకులే నాయన, ఈరోజు ఇదిగో నాకు గడిస్తే చాలే, అందరూ నాకు ధర్మం చేస్తే చాలే, అందరూ నాకు భిక్షం వేస్తే చాలే అని అనుకోవచ్చు కదా, అనుకోలే. అప్పుడు వరకు అడుక్కున్న డబ్బులన్నీ పక్కన పడేస్తాడు. అప్పుడు వారికి దగ్గర ఉన్నాయన్నీ విడిచిపెట్టేసి గిరాటేసి కేకలు వేస్తున్నాడు. ఏమని కేకలు వేస్తున్నాడు? యేసు, దావీదు కుమారుడా, నజరేయుడు యేసు, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించు ప్రభువా, ఇదిగో నేను గుడ్డివాడినయ్యా, ఇదిగో నన్ను బాగు చేయి, ఇదిగో నాకు కళ్ళు తెప్పించు, నేను ఈ లోకాన్ని చూడాలి, నిన్ను చూడాలి, ఈ లోకంలో ఉన్న నీవు చేసిన సృష్టిని నేను చూడాలి యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఇదిగో నా కళ్ళు తెరిపించు ప్రభువా అని కేకలు వేస్తున్నాడు అంటుంది. కేకలు వేస్తుంటే ఆ ప్రజలు ఏమంటున్నారంటే, అక్కడ రాయబడిన మాట అండి, ఆ ప్రజలు ఏమంటున్నారంటండి, ఏమనంటే నన్ను కరుణించుమని కేకలు వేయగా, ఎందుకు అరుస్తున్నావు, ఎందుకురా చెవుకొసిన మేకలా గడుస్తున్నావు, ఎందుకురా అడుక్కుంటున్నావా, ఇదిగోరా నాయన అడుకోరా, అరవమాకరా బాబు, నీకు ₹1 పడేస్తావులే కానీ, లేకపోతే అడుక్కో, అరవమాకరా నాయన, ఇదిగో నీకు ధర్మం చేస్తున్నావు కానీ అంటే, అరే నీకేం తెలుసురా యేసుప్రభు వారి విలువ, ఈ లోక సంబంధంలో నువ్వు అడుక్కునే వారిని కాదురా, ఇదిగో ఆత్మ సంబంధంగా అయితే నీ కేకలు వేస్తున్నాను రా నాయన, ఈ అవకాశం విడిచిపెడితే నేను ఇంకా నిజంగానే నా జీవితం వ్యర్థం, ఈ ఒక్క గోల్డెన్ ఛాన్స్ నేను విడిచిపెడితే ఇక నా జీవితంకు అర్థం లేదురా బాబు, నీ డబ్బుల కోసం కాదురా నేను కేకలు వేసేది, నువ్వు వేస్తున్న భిక్షాటన కొరకు కాదురా నేను కేకలు వేసేది, యేసు నన్ను చూడాలని నేను కేకలు వేస్తున్నా. హల్లెలూయా. ఈ రోజున మరి నీ విశ్వాసం యేసు ప్రభు వారి వైపు చూసేటట్టుగా ఉందా? నువ్వు కేకలు వేస్తుంటే ఆయన ఆగి నిన్ను చూసి నిన్ను పరామర్శించేంత విశ్వాసం నీకుందా? యేసు ప్రభు వారు నీ వైపు చూడాలంటే మరి నీకు ఉన్న విశ్వాసం ఎంత కొరమనుంది? యేసు ప్రభువు నిన్ను చూడాలంటే నీ విశ్వాస జీవితం ఎలా ఉంది, నువ్వు ఎంతగా ప్రభువుకి అవకాశం ఇస్తున్నావు, ఈ ప్రభువుని ఎంత స్తుతిస్తున్నావు, ప్రభువు యొక్క హృదయంలో నీ హృదయము పెనవేయబడిందా? అందుకని ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని రాయబడింది అంటే ఊరుకొండమని చెప్పారంట. ఎందుకు అరుస్తున్నావురా, ఎందుకు అరుస్తున్నావు, అరమాక, ఎందుకు చెవుకొచ్చిన మేకలాగా ఎందుకు అరుస్తున్నావు, అరమాకరా, అరమాక అన్నప్పుడు ఈ గుడ్డివాడు అంటున్నారు, నాయన నేను ఇప్పుడు అరవలేదనుకో, నేను ఇప్పుడు కేకేయలేదనుకో, యేసు ప్రభు దాటి వెళ్ళిపోతా, యేసయ్య దాటి వెళ్ళిపోతే ఇంక నా జీవితంకి అర్థం లేదు, ఇంక నేను జీవితాంతము నేను చచ్చిపోయేంత వరకు ఈ గుడ్డివాడిగానే ఉండాలి. ఇదిగో మీరైతే కళ్ళుండి యేసు ప్రభు వారిని చూడలేకపోతున్నారు, ఇదిగో మీరు కన్నులుండి ఆయన చేసే మహత్కార్యాలు మీరు చూడలేకపోతున్నారు, మీకు కన్నులుండి ఆయన శక్తిని మీరు గ్రహించలేకపోతున్నారు. నాకు కన్నులు లేకపోయినా నా మనోనేత్రములతో నేను ఆయనను చూస్తున్నాను రా. ఆయన శక్తి అయి ఉన్నాడు, ఆయన పరాక్రమం కలిగిన దేవుడై ఉన్నాడు, నన్ను బాగు చేసే దేవుడై ఉన్నాడు, కాబట్టి నేను కేకలు వేస్తున్నాను రా. ఈ రోజున మరి మనం ఎలా ఉన్నాం? మనం కేకలు వేస్తున్నామా? కేకలు వేయలేకపోతున్నామా? కేకలు అంటే ఏదో బయటకు వచ్చేసి గట్టిగా అరవటం కాదండి, ఇది ఆత్మ సంబంధమైన మాట. ఆత్మ సంబంధమైన మాటను మనం ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే ఇదిగో ఆ అవకాశము ప్రభువు నీకు ఇస్తున్నాడు. అందుకేమంటాడంటే ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఈ అవకాశాన్ని నువ్వు మిస్ చేసుకున్నావా? నీ ఇంత దరిద్రుడు ఇంకెవరు? ఈ యొక్క అవకాశము నీవు మిస్ చేసుకుంటే ఇగో నీ అంత ఆ యొక్క స్థితిలో ఎవరు ఉండరు. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ గుడ్డివాడు ఆయన చూసి అంటాడు కేకలు వేస్తున్నాడు. కేకలు వేస్తుంటే ప్రజలందరూ మౌనంగా ఉండరా బాబు అని చెప్పేసి అన్నా సరే, లేదు ఇగో నేను చదువు 30 వచ్చి చదువు 39. హల్లెలూయా. అందుకనే ప్రియా దేవుడు 30 వచ్చి చదువు ఒకసారి. ఊరుకున్నమని ముందర నడుచున్న వారు వాడిని గద్దించరు గాని వాడు మరీ ఎక్కువగా ఏం చేశాడంట మరీ ఎక్కువగా కేకలు వేశాడంట. ఎలా కేకలు వేస్తుంటాడండి?
ఎలా కేకలు వేసాడంట? ఏదో యేసయ్యా ఒకసారి నన్ను కరుణించయ్యా, యేసయ్యా ఒకసారి నన్ను బాగు చేసేసయ్యా అని అన్నాడండి? లేదండి. ఈరోజున చాలామంది మళ్ళంటమ్మో పెద్ద బయలుదేరిందిలే, ఎక్కడికి బయలుదేరిందిలే ప్రార్థనకి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆగిపోతాం. అయ్యో నన్ను అట్లా అన్నారా, నన్ను ఎట్లా అన్నాడా, వాడంతూ చూడాలి, వాడేంటో ఈడేంటో అని రొప్పుతా మనం మాట్లాడుతాం. కానీ వాడలా కాదండి. ఏం చేస్తున్నాడంటే ప్రియా దేవుని బిడ్డ మరెక్కువగా కేకలు వేస్తున్నాడు. ఏమని కేకలు వేస్తున్నాడు? యేసయ్యా యేసయ్యా నన్ను బాగు చేయేసయ్యా, ఒకసారి నా దగ్గరికి రా యేసయ్యా, ఒకసారి నా దగ్గర రా యేసయ్యా అని వాడు ఏం చేస్తున్నాడు? గుడ్డివాడు కదండి. ఎటు యేసు ప్రభు అన్నాడు తెలియక చుట్టూ తిరిగి కేకలు వేస్తున్నాడు. యేసయ్యా 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 నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను బాగు చేయి ప్రభా, నన్ను బాగు చేయి ప్రభా అని. ఆడు గుడ్డోడు కదండి. ఎటులో యేసు ప్రభు వారు ఎటులో తెలియక చుట్టూ తిరిగి కేకలు వేస్తుంటే ప్రజలందరూ ఏంట్రా పిచ్చెక్కింది, ఏంట్రా బాబో, ఇదేంట్రా పిచ్చోళ్ళలాగా అరుస్తున్నాడు ఏంట్రా బాబో అని చెప్పేసి అనుకున్నారండి. కానీ వారు మరెక్కువగా కేకలు వేసినప్పుడు యేసు ప్రభు వారు ఎలాంటి దేవుడు అండి? ఆయన హృదయ అంతరంగములు జరిగినవాడు, హృదయ అంతరంగములను పరిశీలన చేయగలిగిన దేవుడు. ఆ గుడ్డివాడు యొక్క మొరను విన్నాడండి. ఆ గుడ్డివాడి యొక్క మొరను విని యేసు ప్రభు వారు ఆగిపోయారు. యేసు ప్రభు వారు వెళుతూ సడన్గా ఆగిపోతే ఆయనతో ఉన్న ప్రజలందరూ ఆగిపోయి ఏంటి అన్నప్పుడు ఈ గుడ్డివాడి దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చి చెప్తున్నాడు, నాయనా ఎందుకు నన్ను కేకలు వేసావు? నీకేం డబ్బులు కావాలా, లేకపోతే నీకేమన్నా బంగారం కావాలా, లేకపోతే నీకేమన్నా వెండి కావాలా, లేకపోతే నువ్వు ఉండటానికి ఒక మంచి ఇల్లు కావాలా, నీకు మంచి లేకపోతే నువ్వు వెళ్ళటానికి ఒక 3-వీలర్ వెహికల్ కావాలా అని యేసు ప్రభు వారు అడుగుతుంటే అన్నాడు, అయ్యా అవన్నీ నాకు వద్దు ప్రభు, అవన్నీ నన్ను తృప్తిపరచలేవు, అవన్నీ నాకు వద్దయ్యా, బంగారం వద్దు, వెండి వద్దు, ఆస్తిపాస్తులు నాకు ఏమీ వద్దు, కానీ నేను నిన్ను చూడాలి సార్. హల్లెలూయా. ఎంత విశ్వాసము కదండి. ఈరోజు యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చామా, ఏం కావాలి నీకు అంటే నువ్వు చెప్తావు నాకు కావాలి అబ్బా, నాకేం కావాలంటే 7 వారాల నగలు కావాలి, బీరువాలో కావాలి, ఒంటి మీద కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్తే ప్రభు అంటాడు, అమ్మో ఏమో ఆశ బాగానే ఉందిలే, ఈ ఆశని మనం తృప్తిపరచలేమని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. అది కాదండి మనం అడగాల్సింది, ప్రభువా నేను నిన్ను చూడాలి, ఇదిగో నేను నిన్ను చూడాలి, నా మనోనేత్రములు తెరిచి నేను నిన్ను చూడాలి, నా మనోనేత్రములు మూయబడినాయి, వాటిని తెరిచి నేను నీ శక్తిని చూడాలి ప్రభా, ఇదిగో నీ పరాక్రమమును చూడాలి, నీ ఔన్నత్యమును చూడాలి, నీ ఘనతను చూడాలి, నీ యొక్క బలమును చూడాలి, నీ తేజస్సు నేను చూడాలని ప్రభువుని ఈ రోజున మనం వేడుకోవాలండి. ఈ గుడ్డివాడు అలాగే ఆయన యొక్క ఔన్నత్యమును చూశాడు, ఆయన బలమును చూశాడు. ఎంత గొప్పదో కదా. వినుట వలన ఏం కలిగిందంటని విశ్వాసం. ఈ రోజున మరి నీ విశ్వాసం ఎంత ఉంది? సావుకులు నిలబడి ఇక్కడ మాట్లాడుతున్నారు, దైవజనులు మాట్లాడుతున్నారు, ఎంత వాక్యము ప్రకటిస్తున్న మరి నీ విశ్వాసం ఏమైపోతుంది? చెదరగొట్టబడిన పొట్టులా అయిపోతుందా? చెదరగొట్టబడిన వాక్యము పొట్టులా ఆ వాక్యము వెళ్ళిపోతుందా? లేకపోతే నీ హృదయ అంతరంగంలో ఆ మాటలను దాచుకుంటున్నావా? ఈ గుడ్డివాడు ఎప్పుడో ఎన్నుంటాడు వారు చెప్పిన మాటలు విని యేసు ప్రభువారంట బాగు చేస్తాడంట, యేసు ప్రభువారంట స్వస్థపరుస్తారంట, యేసు ప్రభువారంట ఇదిగో ఆయన వస్తే ఆయన ఊహించుకున్నాడండి, ఇదిగో ఆయన ఊహల ప్రపంచంలో ఉంటున్నాడు ఈ గుడ్డివాడు. యేసు ప్రభువారిని ఇదిగో ఆలోచించుకుంటే యేసు ప్రభువారు ఎలా ఉంటాడు? 5 అడుగులు ఉంటాడా, లేకపోతే 6 అడుగులు ఉంటాడా, లేకపోతే యేసు ప్రభువారు నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా? మరి యేసు ప్రభువారు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆయనతో ఎలా మాట్లాడాలి? ఇక యేసు ప్రభువారు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆయనతో ఎలా ఎదుర్కోవాలి? యేసు ప్రభువారు నా దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్యా ఎలా ఉన్నావు, బాగున్నావా, నువ్వు ఎలా ఉంటావు అని అడగాలా, లేకపోతే యేసు ప్రభువారు ఎలా ఉంటారు అని నేను ఆయనతో అడగాలని చెప్పేసి ఈ గుడ్డివాడు ఏం చేస్తున్నాడండి? రిహార్సల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అవకాశం వచ్చింది, కేకలు వేస్తున్నాడు. ఈరోజున నీవు నేను కూడా కేకలు వేసేవాడు. కేకలు అంటే ఏదో మనం రోడ్లు ఎక్కేసి అరవటం కాదండి. ఈరోజున ఆత్మ సంబంధంగా మనము ప్రభువుని పిలవాలి. ఏంటంటే యేసయ్యా
ఒక్కసారి నువ్వు ఆగి నన్ను చూడు, నా మొరను వినయ్యా, నా ప్రార్థన వినయ్యా. ఇదిగో నా జీవితం పాడైపోతుంది, నా జీవితం ఇదిగో నశించిపోవడానికి సిద్ధంగా ఉంది, నీవు బాగు చేయేసయ్యా. ఇదిగో నాలో ఎటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలు లేవు ప్రభా, ఆత్మ సంబంధమైన కార్యాలు మీరు జరిగించండి యేసయ్యా అని యేసు ప్రభుని మనం పిలవాలండి. కేకలు వేయాలి. కేకలు వేస్తే యేసు ప్రభు రాగి చూస్తాడు. మరి యేసు ప్రభువారిని ఈ వైపు చూస్తే అంత విశ్వాసం మనకుందా? అటువంటి విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి, అటువంటి విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. ఎవడు పుట్టగానే నీతిమంతుడు కాదండి, ఎవడు పుట్టగానే నీతిమంతులుగా మార్చబడరు. మరి నీతిమంతులు అంటే ఏంటి? నీతి అంటే ఏంటండి? నీతి అంటే ఏంటి అంటే ఒక మాటలు చెప్తాను. నీతి అంటే ఏంటంటే, అబ్రహాము ఎవరిని నమ్మాడు? ఎవరిని నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. అదేమైంది? అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. నీవు దేవుణ్ణి నమ్మటమే నీతి, నీవు దేవుణ్ణి అనుసరించడమే నీతి. దేవుని పట్ల ఆయనకు ఒక ప్రణాళిక నా పట్ల ఉంది. ఇదిగో నా చిత్తము, లేకపోతే నా పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయన చిత్తము నా పట్ల నెరవేర్చబడతాడు అని నీవు ఆయన నమ్మటమే ఏంటంటే నీతి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే నీతి న్యాయములు జరిగించేవారుగా మనం ఉండాలి. ప్రభు మనల్ని తోడుగా మనకు అండగా నిలబడాలంటే నీవు ఆయన పిలిచేంత నీతి నీలో ఉండాలి, ఆయన నీ వైపు చూసేంత విశ్వాసం నీకు ఉండాలి. అందుకని ఇక్కడ ఒక మాట రాయబడి ఉంచి నేను ముగించేస్తాను, త్వరగానే ముగించేస్తానండి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమైందంట అతను మరెక్కువగా కేకలు వేసి అంటాడండి. కేకలు వేయగా 41 దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా వాడు ప్రభువా చూపు పొందుగోరుచున్నానను. యేసు చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు ఆగి, బాబు నీకేం కావాలి? నీకు అది కావాలా, ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలా అని అడిగితే నాకేమొద్దు ప్రభా, అవేమి నాకు అక్కర్లేదు, కానీ ఇదిగో నేను గుడ్డివాడినయ్యా, ఇదిగో నేను అంధత్వంలో ఉన్నవాడినయ్యా, ఇదిగో నేను గుడ్డివాడిని, ఈ లోకం ఎలా ఉంటుందో తెలియదు నాకు, ఈ ప్రజలు ఎలా ఉంటారో తెలీదు, లేకపోతే ఈ ప్రకృతి ఎలా ఉంటుందో తెలీదు, ఇదిగో నేను చూపు పొందగలనుకుంటున్నాను, నీవు నాకు సహాయము చేయవా, నీవు నన్ను బాగు చేయవా అని అతను ఎలా అడిగి ఉంటాడంటే విశ్వాసముతో అడిగాడండి. ఏమంటండి? విశ్వాసముతో అడిగినప్పుడు ఆ విశ్వాస సహితమైన జీవితము, ఆ విశ్వాస సహితమైన భక్తి అతను ఏం చేసింది? బాగు చేసింది. ఈ రోజున మనము కూడా విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తే ప్రభు ఖచ్చితంగా మన కార్యాలు ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. అందుకనే ఉదయకాల ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే నేను అనుభవిస్తున్నాను. ఆయన మేలులు, ఆయన ఇచ్చే ఆ ప్రసన్నత, ఆయన ఇచ్చే ఆ దీవెన, ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదము నేను అనుభవిస్తున్నానండి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందికి డబ్బులు ఉంటాయి, సమాధానము ఉండదు. మంచి భవనాలు ఉంటాయి, సమాధానం ఉండదు. మొన్న ఒక సినీ యాక్టర్ అండి, చాలా డబ్బులు ఉన్నాయి, మంచి హిట్ల మీద హిట్లు కొట్టాడు, చాలా ఉన్నాయి, మంచి లగ్జరీ కార్లు ఉన్నాయి, విలాసవంతమైన భవనాలు ఉన్నాయి, మంచి పేరుంది, మంచి హీరోరా, మంచిగా బాగా యాక్ట్ చేస్తాడరా అని మంచి పేరుంది, డబ్బులున్నాయి, కార్లున్నాయి, కోరింది తినొచ్చు, చక్కగా ఉండొచ్చు. కానీ ఏమైందో తెలియదు, కానీ సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అంటే అతను చచ్చిపోయే ముందు ఒక లెటర్ రాశాడు, నాకు అన్నీ ఉన్నాయి కానీ సమాధానము లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, ఇక ఎక్కడ చూసినా గలిబిలి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుగాడు మనల్ని ప్రేరేపణ కలుగు చేస్తాడండి. ఈ రోజు నా కుటుంబాల్లో సమాధానం లేదంటే సాతానుగాడికి నువ్వు పెద్ద పెట్టి వేసి కూర్చోబెడుతున్నావు. ఇదిగో నువ్వు కూర్చోరా బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు మాతోనే ఉండు అని చెప్పేసి వాడిని ఏం చేస్తున్నామంటే మనము కూర్చోబెడుతున్నాం. అలా కాకుండా వాడిని తరిమి కొట్టాలంటే ఈ రోజున మరి యేసు ప్రభువారు నీ హృదయంలో నీకు ఆహ్వానించాలి.
కేకలు వేసి ఆయన నువ్వు పిలిపించాలి. యేసయ్యా నీవు నా దగ్గరికి రా ప్రభువా, నీవు నాతో ఉండి యేసయ్యా, నీవు నాతో ఉంటే నేను స్వస్థపరుచుకుంటాను, నీవు నాతో ఉంటే నేను బాగు చేయబడతాను, నీవు నాతో ఉంటే నేను దీవించబడతాను, నీవు నాతో ఉంటే ఇదిగో నేను ఆశీర్వదించబడతాను, నీవు నాతో ఉంటే సమాధానమును శాంతినితో నేను కలిగి ఉంటాను. యేసయ్యా నువ్వు నాతో రా ప్రభువా. ఈ రోజున మన యేసు ప్రభువారిని పిలిచేవారుగా ఉండాలని ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఆ గుడ్డివాడి కేకలు వేస్తున్నాడండి, కేకలు వేస్తున్నాడు. యేసయ్యా నీవు నాకు కావాలి, యేసయ్యా నీవు నన్ను స్వస్థపరచగలిగిన దేవుడవు, నీవు నన్ను బాగు చేయగలిగిన దేవుడవు, ఒక్కసారి నువ్వు నాతో మాట్లాడవా, ఒక్కసారి నా ముందు నిలబడవా, ఒక్కసారి నేను నిన్ను చూడాలి ప్రభువా అన్నప్పుడు యేసు ప్రభువారు అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు ఏం కావాలి నీకు అన్నప్పుడు నేను చూపు పొందుకోవాలని ఆశపడుతున్నాను. అలాగా సరే చూపు పొందుకో అని ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ మాట పలికాడో, ఎంత మిరాకిల్ కదా. ఈ మాట చెప్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా ఎంత ఆదరణ కలుగుతుందో తెలుసా. యేసు ప్రభువారు ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి ఇది ఇలా నిలబడి, అరే నాయన ఏంటి ఏం కావాలి నీకు అన్నప్పుడు ఆ గుడ్డివాడు చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్యా నేను చూపు పొందుకోవాలని ఆశపడుతున్నప్పుడు యేసు ప్రభువారు మాట ఆయన సెలవిచ్చినప్పుడు ఏమైందంటండి, అతను ఏమైందంటండి, అక్కడ ఏమైంది, అతను చూపు పొందుకున్నాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసయ్య ఒక్క మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నీవు చూపు పొందుకున్నావు, నీవు చూపు పొందుకున్నావు, ఇదిగో నీకు కళ్ళు వచ్చేసినాయి, ఇదిగో నీ కళ్ళు, నీవు గుడ్డివాడు కదా, ఇదిగో నిన్ను చూడటానికి నీకు కళ్ళు తెరిపించాను కదా అని యేసు ప్రభువారు అతన్ని అడగలేదండి. ఎప్పుడైతే ఆ మాట బయటకు వచ్చిందో వాడు అప్పుడు బాగు చేయబడ్డాడు. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభువారు ఈ రోజున మాట సెలవిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు అడగటమే ఆలస్యం. యేసు ప్రభువారు ఇదిగో మాట అంటే ఆయన ఓడ్ ఎలాంటిదంటే ఒక థండర్ తెలుసండి. ఆయన మాట ఎలాంటిదంటే ఒక పిడుగు లాంటిది, ఒక మెరుపు లాంటిది ఆయన మాట. ఆ మాటలు ఎంత జీవం ఉందో తెలుసా, ఆ మాటలు ఎంత అధికారం ఉందో తెలుసా, ఆ మాటలు ఎంత పవర్ ఉందో తెలుసా, ఆ మాటలు ఎంత శక్తి ఉందో తెలుసా. ఈరోజు యేసు ప్రభువారు ఈరోజు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉంటే నువ్వు ఆయనతో అంటున్నావు కదా, ఐఎమ్ సో బిజీ యేసయ్యా, చాలా బిజీగా ఉన్నాను యేసయ్యా, చాలా బిజీగా ఉన్నా, నీతో మాట్లాడలేంత స్థితి నాకుంది ప్రభువా, నేను నీతో మాట్లాడలేనులే, రేపు మాట్లాడుకుందాం, రేపు ఆదివారం కదా, ఈ శనివారం ప్రార్థనకి రాలేనులే యేసయ్యా, అసలు శనివారం ప్రార్థన అంటే నాకు తెలియదు యేసయ్యా, శనివారం ప్రార్థనలు నేను ఉండలేను యేసయ్యా, ఆదివారం నేను క్రైస్తవుని యేసయ్యా, ఆదివారం మాత్రమే నేను క్రైస్తవున్నయ్యా, ఆదివారం తప్ప మరి ఏ రోజు నిన్ను ఆరాధించలేను యేసయ్యా అనే ఒకటి దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉంటున్నాం. ఈ గుడ్డివాడు అవకాశం వచ్చిందండి. ఇదిగో యేసు ప్రభువారు ఈ రోజు దాటి వెళ్ళిపోతే, ఈ శనివారం ఈ సిద్ధపాటు ప్రాంతంలో, ఈ శుద్ధీకరణ ప్రాంతంలో ఆయన దాటి వెళ్ళిపోతే మరి నా మనవులు ఎవరు వింటారు? నన్ను ఎవరు బాగు చేస్తారు? ఎవరు నా కుటుంబాన్ని సరి చేస్తారని ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇదిగో ఎన్నో సంవత్సరాల నుంచి నీ కుటుంబంలో సమస్య, ఈ శనివారం ప్రార్థనలు నువ్వు ప్రార్థించే ఇప్పుడే నా ప్రభు దాన్ని తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. ఇగో ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదండి. ఆయన మాట సెలవిస్తే చాలంటండి. ఆయన మాటలు ఏముందంట? జీవము దాగి ఉంది. అందుకని ఆయన ఏమన్నాడు ఇక్కడ? అందుకని ఏమైందండి? వెంటనే వాడు ఏమైందండి? చూపు పొందేనంట. యేసు ప్రభువారు ఆ మాట చెప్తే చాలు. ఈ రోజున నా ప్రభు అన్నాడు కదా, నీవు యథార్థంగా ప్రభువుని కేకలు వేయి, మనస్ఫూర్తిగా నీవు ప్రభువుని కేకలు వేయి, మనస్ఫూర్తిగా ప్రభువుని వేడుకో. ఇదిగో ఈ రోజు నుంచి నీ కుటుంబంలో నా కరువును ప్రభువు తీసివేస్తాడు. ఈరోజు నీ కుటుంబంలో సమస్యను నా ప్రభువు తీసివేస్తాడు. ఈరోజు నీ కుటుంబంలో ఇక నేను పట్టి పీడిస్తున్న మొండి దయ్యములు కూడా యేసు నామములో బయటికి పోతాయండి. హల్లెలూయా. యేసు ప్రభువాన్ని ఆహ్వానించు, యేసు ప్రభువాన్ని హృదయంలోకి ఆహ్వానించు. యేసయ్యా నా హృదయంలోకి రండి. ఇదిగో నాకు కళ్ళు ఉన్నాయి కానీ నిన్ను చూడలేకపోతున్నాను ప్రభువా. ఈ లోక సంబంధమైన దేవత మనుష్యుల యొక్క మనోనేత్రములకు గురుడితనమును కలుగు చేసి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క పరాక్రమమును, దేవుని యొక్క మహిమను తెలుసుకోలేక ఏం చేస్తుందంటండి? మనల్ని గుడ్డివారిగా చేస్తుంది, గుడ్డివారిగా మారుస్తుంది. సాతానుగాడు మన కన్నులకు గుడ్డితనమును కలుగు చేసి
దేవుని శక్తిని చూడకుండా చేసేస్తుందండి. ఈరోజు నీ మనోనేత్రములు తెరవాలి. నీ మనోనేత్రములు తెరుచుకుని ప్రభువును చూడు. ఎలా చూస్తావు? వాక్యము చేత. దైవజనుడు చెప్పాడు ఈ రోజున వాక్యము ఏంటి? ఆ వాక్యం అంటే ఇదిగో కన్నులు లేనివాడే యేసు ప్రభువారిని చూడాలని ఆశ కలిగి ఉంటే మరి అన్ని అవయవాలు నాకు పర్ఫెక్ట్గా ఉండి మరి యేసు ప్రభువారిని ఎందుకు చూడలేకపోతున్నానని నీవు విశ్వాస జీవితాన్ని నీవు పెంపొందించుకోవాలి. విశ్వాస జీవితం అనే ఆ ప్రార్థనా బలిపీఠం నీవు కట్టుకోవాలి. హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట చదవమని నేను ముగించేస్తాను. ఆ మాట 43 చదవమ్మా. వెంటనే వాడు చూపు పొందుకుని దేవుణ్ణి ఏం చేశాడంటండి? మహిమపరిచి ఆయనను వెంబడించాడు. ఈ రోజున ప్రభువు నీకు ఎన్ని మేలు చేస్తుంటే మరి ప్రభువు నువ్వు ఎందుకు మహిమపరచలేకపోతున్నావు? ప్రభువా నీకు స్తోత్రములయ్యని నువ్వు ఎందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నావు? ఆదివారాలండి చాలా సంఘాల్లో మ్యాక్సిమము సాక్ష్యాలకే మినిమం 1 గంట లేకపోతే అరగంట సమయం ఇస్తారు. ఎందుకు అనుకున్నావు? ప్రభువు నీకు చేసిన మేలును బట్టి, ప్రభువు నీకు చేసిన గొప్ప కార్యాలను బట్టి నువ్వు సాక్ష్యం చెప్పాలి ప్రతి వారం. ఈ వారం అంతా నన్ను ప్రభు కాపాడాడు, ఇదిగో నా ప్రయాణంలో నాకు తోడుగా ఉన్నాడు, ఇదిగో నా ప్రయాణంలో లేకపోతే ఇదిగో నాకు అన్నింటిలో నాకు తోడుగా ఉన్నాడు, అందును బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక అని ఆ చిన్న మాట చెప్తే ప్రభు నిన్ను చూసి ఎంత సంతోషపడుతానండి. నువ్వు ఆహారం తింటున్నావు అంటే కేవలం ఆయన కృపే కదా. మొన్న మా ఊర్లో ఒక ఆయన అట్లాగే మాసం కూరంట పాపం ఆత్రంగా తినేసాడు. ఆ ముద్ద గొంతులో అడ్డుపడిపోయి పాపం అక్కడికక్కడే ఊపిరాగి చచ్చిపోయాడు. ఈ రోజున మనం తినే ఆహారం కూడా మన ప్రాణాలు తీసేస్తాయి. కానీ ప్రభువు నేను ఎంత కాపాడుతున్నాడు. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎన్ని అపాయాలు జరుగుతుంటే మరి నువ్వు క్షేమంగా నువ్వు ఇంటికి తిరిగి వస్తున్నావు. ఇదిగో నువ్వు ఎంతగా ప్రభువుని స్తుతించాలండి. ఇట్లాగే కొన్ని సంవత్సరాల క్రితం ఇట్లాగే ఒక ఆయన ఉదయకాలంలో లేచాడు, చక్కగా కోల్గేట్ బ్రష్తో బ్రష్ చేస్తున్నాడు, అలాగే పడిపోయాడు. ఇలా బ్రష్లు కూడా మన ప్రాణాలు తీసేస్తాయి. అని బ్రష్ చేయకుండా మాత్రం ఉండలేదు. అందుకనే ప్రభువు మనకి ఎన్ని మేలు చేస్తున్నాడండి. ఈ మేలన్నింటిని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి కదా. అందుకని ఆ గుడ్డివాడు చూడండి ఎంత కృతజ్ఞతాభావం కలిగిన వాడుగా ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఇదిగో వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి ఏం చేశాడంటండి? మహిమపరచాడంటండి. ఇది కదా స్తుతి యాగం అంటే. ఇది కదా చాలా అవసరమైనది. ఏంటంటే ప్రభువుని మనము స్తుతించాలి. ప్రభు చేసిన మేలును బట్టి నీవు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభు అప్పటి నుంచి చూసి చాలా ఆనందపడి నీ ప్రతి ఒక్క అవసరతను, ప్రతి ఒక్క ఈవిని ప్రభు ఆయన మహిమైశ్వర్యంలో తీరుస్తాడండి. హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే ఆయనను వేడుకోవాలి, కేకలు వేయాలి. యేసయ్యా ఈరోజు నా కుటుంబంలో రండి. ఈ 2026వ సంవత్సరము ఈ జనవరి నెల ఇదిగో 24వ తారీఖు ఈ శనివారం ఈ రాత్రికాల సమయంలో ఇదిగో నీవు నా ఇంటికి రా ప్రభువా. నీవు నా ఇంటికి వస్తే నేను బాగు చేయబడతా. నీవు నా ఇంటికి వస్తే ఇదిగో నేను భద్రపరచబడతా. నీవు నా దగ్గరికి వస్తే ఇదిగో నా అంధత్వము తొలగిపోతుంది. నేను చూపు పొందుకుని నిన్ను మహిమపరిచేవాడిగా ఉంటాను. నీవు నా దగ్గరికి రా ప్రభు అని ఈరోజున మనం కేకలు వేయాలండి. అందుకని ప్రజలందరూ అది చూసి దేవునికి ఏం చేస్తారంటే స్తోత్రములు చెల్లించారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ప్రభు చేసిన మేలన్నిటిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ప్రభువు మనకి ఆయన తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించి మన విడికిడిలో భద్రపరచును గాక. ఆమేన్.